హలో సార్. చెప్పండి. సార్ మార్నింగ్ ఒక న్యూస్ చూసాను సార్ నేను. మార్నింగ్ ఒక బీబీసీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సార్ తెలుగులో. అందులో న్యూస్ వచ్చింది సార్. అదే ఏంటంటే వాయిస్ లోగా ఉందమ్మా. ఇస్ మై వాయిస్ వెరీ లో? సార్ నా వాయిస్ లోగా ఉందా? లేదు సార్, బాగుంది. కొంతమంది మెసేజ్ చేశారు వాయిస్ లోగా ఉందని. ఒకసారి చెక్ చేయండి ఒకసారి ఫ్రమ్ యువర్ ఎండ్. చెప్పు కిషోర్, యూర్ సెయింగ్ అబౌట్ సమ్ బీబీసీ న్యూస్ విచ్ యూ హావ్ సీన్. అంటే సార్ అది అంటే ఒక ఫార్మర్ ఒక 4 lakhs ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాను సార్. అవి ఎలకల కొరకేసేయండి సార్. చూసాను, నేను చూసాను. చూడండి. అంటే అదే విధంగా ఇప్పుడు మన అవసరాల కోసం డబ్బులు ప్రింట్ చేస్తుంటారు కదా సార్ గవర్నమెంట్. అలాగే ఇప్పుడు ఈ 4 lakhs కాకుండా ఒక బాగా ఏదైనా పెద్ద అమౌంట్ తో ఈ డబ్బులన్నీ ఏదో విధంగా ఎక్కడికో ఎవరో దాచుకోవడం కానీ లేకపోతే కాలిపోవడం కానీ ఏమైనా జరిగితే మనకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అది అన్నట్టు సార్. అంటే ఆ పర్సన్ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుందని చెప్పేసి సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుందన్న మీ డౌట్? సొసైటీ మీద సార్. సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటే, మేబీ గవర్నమెంట్ దయతలచి ఆ పర్టికులర్ కరెన్సీ నోట్స్ ని మేము ఎక్స్చేంజ్ చేస్తాము, ఆ సీరియల్ నంబర్ వ్యాలిడే అయ్యింది, అవి ఒరిజినల్ నోట్స్ అయ్యింది, మేబీ ఇంకేదైనా డ్యామేజ్డ్ నోట్స్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. టేరింగ్, బైటింగ్, లేదా కలర్ ఆఫ్ ద నోటు, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ కి ఫర్గోలోనే ఉంది అనుకోండి, ఆ నోట్ ని చినిగిపోయిన కాలిపోయిన నోట్ ని తీసుకొని కొత్త నోట్స్ రిప్లేస్ చేస్తారు. అది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, ఆ నోట్స్ ఇప్పుడు సొసైటీ నుంచి మాయమైపోయాయి అనుకోండి, ఏమవుతుంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కరెన్సీ లిక్విడిటీ ఏదైతే ఉందో, అంటే నువ్వు నాకు ఇవ్వడము, నేను వేరే వాడికి ఇవ్వడము, వాడు బ్యాంక్ ఇవ్వడము, బ్యాంక్ నుంచి నేను మళ్ళీ లోన్ తీసుకోవడము, ఈ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది క్రంచ్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే 1-2 ఇన్సిడెంట్స్ వల్ల ఇంత పెద్ద ఇండియన్ ఎకానమీలో ఉన్న కరెన్సీ మొత్తం క్రంచింగ్ అయిపోదు. ఒకవేళ డిమానిటైజేషన్ లాంటివి ఏ 100 రూపీస్ నోట్స్ ఉన్నో 2000 రూపీస్ నోట్స్ ఉన్నా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా చేస్తే ఎకానమీలో ఫిజికల్ ఇన్క్లూజన్ ఉండదు. అంటే ఎకానమీలో ఇప్పుడు టైం అంటే ఏంటి? మనీ. ఎఫర్ట్ అంటే ఏంటి? మనీ. లేదా లెర్నింగ్ అంటే ఏంటి? అన్నిటిని మనీతో మనం డిరైవ్ చేస్తామా? సో మనీ ఆగిపోయిందంటే నీ టైము, నీ ఎఫర్ట్, నీ ఫుడ్, నీ ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఆగిపోయినట్టే. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ అనేది కూడా ఆగిపోతూ ఉంటుంది. ఒకవేళ దానివల్ల ఇన్ఫ్లేషన్ తగ్గిపోతూ ఉంటుంది, గ్రోత్ తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. లేదా ఎక్స్ట్రా డబ్బులు ప్రింట్ చేసామనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, గ్రోత్ పెరుగుద్ది, ఒక లిమిట్ వరకు పెరుగుద్ది. అన్నం కూడా ఒక లిమిట్ వరకే తినాలి. ఓవర్ గా తిన్నాం అనుకోండి, దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ అన్ని అరక్కపోవడము, వామిటింగ్స్, నోస్ ఇవన్నీ వస్తాయి. అసలు ఏమి తినకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక లిమిట్ వరకే తినాలి, ఒక లిమిట్ వరకే కరెన్సీ సర్క్యులేషన్ చేయాలి. అంతకు మించి దాటిన హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది, అంతకన్నా లోయర్ అయినా సరే గ్రోత్ ఆగిపోతుంది. సో కరెన్సీ అటు ఇటు తగ్గుతూ మారిపోతూ ఉన్నప్పుడు ఏమి కాదు, దట్ ఈస్ నథింగ్. 1-2 ఇన్సిడెంట్స్ ఏం మారిపోదు. డిమానిటైజేషన్ లాంటి ఇన్సిడెంట్స్ తో లాస్ అవుతుంది తప్ప ఇప్పుడేం అవ్వదు. అండ్ ఇంకో 2-3 years అంటే ఇంకో 5 years వరకు డిమానిటైజేషన్ లాంటివి జరగవు. ఎందుకంటే ఆల్రెడీ సఫిషియెంట్ గా ఇంపాక్ట్ అయ్యా మనం. సఫిషియెంట్ గా కోలుకోలేని దెబ్బ మనకు లాక్డౌన్ వేసింది. డబ్బులు ఉన్నా సరే ఎవడు కొనుగోలు చేసుకునే పవర్ లేకుండా పోయింది, తయారు చేసేవాడు తయారు చేయకుండా పోయింది. సో ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ 1-2 జరిగినా సొసైటీ అయితే ఏం ఇంపాక్ట్ అవ్వదు 1-2 ఇన్సిడెంట్స్ వల్ల. యా. సో ఈరోజు ఏమైనా కరెంట్ అఫైర్స్? ఒక కరెంట్ అఫైర్ నేను చూసాను ఈరోజు ఈనాడు పేపర్ లో, ఒక ఎడిటోరియల్ చూసాను. మనకు అస్సాంకి మిజోరాంకి గొడవ జరిగింది. అదేంటి గొడవ జరుగుతూ ఉంటే, డోంట్ పోస్ట్, మిగతావి ఇక్కడ పోస్ట్ చేద్దామా. ఐఏఎస్ ఆస్పిరెంట్, హూ ఇస్ దట్? సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ సంథింగ్ బ్యాక్. ఓకే, మీరు మీదికి వచ్చి ఇక్కడ ప్రమోషన్ చేసుకోవద్దు. సింపుల్. అగైన్ మీరు వెళ్ళండి, అన్ని వినండి, కామన్ గ్రూప్స్ నే పోస్ట్ చేయండి, ఆ గ్రూప్ లో వెళ్ళి వినండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ డోంట్ డూ దట్. ఫైన్, నో ఇష్యూస్. సో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, సెడిషన్ లోనా చూద్దాం. అస్సాము మిజోరాం మధ్య గొడవ జరిగింది. సరే, గొడవ జరిగింది, ఎన్నో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కానీ మనం బ్రహ్మపుత్ర రివర్ గురించి మాట్లాడుకున్నా, బరాక్ రివర్ గురించి మాట్లాడుకోలేదు. గుర్తుందా మీకు? బరాక్ రివర్ గురించి మళ్ళీ చెప్తానని చెప్పాను. అవన్నీ సెకండ్ ఇంపార్టెంట్ రివర్స్ అనుకోండి, మేజర్ ఇంపార్టెంట్ రివర్స్ కాకపోతే. అఫ్ కోర్స్ గోదావరి, కృష్ణ కూడా డిస్కస్ చేయాలి మనం. సో ఇప్పుడు ఈ బరాక్ రివర్ ఇష్యూ ఏమైందంటే,
కొండలు కోణల్లో నుంచి గుట్టలు, వ్యాలీస్, హిల్స్, ప్లెయిన్స్ మీద అవి ట్రావెల్ అవుతూ ఉంటుంది ఈ బరాక్ రివర్. జనరల్ గా నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకు అస్సాం, మేఘాలయ, మిజోరాము, మణిపూరు, కోహిమా, ఐ మీన్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఉంటాయి కదా. ఈ రాష్ట్రాలు కొండ ప్రాంత రాష్ట్రాలు. ఒక్క అస్సాం మాత్రము ప్లెయిన్ లో ఉంటుంది. అస్సాం ప్లెయిన్ లో ఉంటుంది. సో ఈ 1977లో లేకపోతే ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అప్పుడు అన్ని రకరకాల స్టేట్స్ కి డివైడ్ అయిపోయినప్పుడు అస్సాం వాళ్ళు ఏం చేశారంటే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, విత్ హెల్ప్ ఆఫ్ అస్సాం గవర్నమెంట్, కొండ ప్రాంతాలన్నింటినీ ఒక్కో స్టేట్ గా ఎవరికి వాళ్ళు ఇచ్చేసారు. ఒక్కో ట్రైబ్ కి సంబంధించిన కొండ ప్రాంతాలను వాళ్ళకి ఇచ్చేసారు. ఆ మీజో ట్రైబ్స్ కి మీజో, నాగా ట్రైబ్స్ కి నాగాలాండ్, ఆ మణిపురి ట్రైబ్స్ కి వాళ్ళు, ఆ కాశీ ట్రైబ్స్ కోసం మేఘాలయ, గైరో ట్రైబ్స్, కాశీ ట్రైబ్స్ కోసం మేఘాలయ, ఇలా ఏ ట్రైబ్ కోసం ఆ రాష్ట్రాన్ని ఇచ్చుకుంటూ పోయారు. సింపుల్ లాజిక్. ఇచ్చిన తర్వాత వాళ్ళ గొడవలు స్టార్ట్ అయినాయి. మీరేమో ప్లేన్ ఉంచుకున్నారు, మాకేమో కొండలు ఇచ్చారు. మేమేం చేసుకుంటాం కొండలతో? అగ్రికల్చర్ ఉంటుందా? ఉండదు. వెజిటేషన్ ఉంటుందా? ఉండదు. ఫారెస్ట్రీ ఉంటుందా? ఉండదు. డెవలప్మెంట్ ఉంటుందా? లేదు. ఇండస్ట్రీస్ ఏమైనా వస్తాయా? లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందా? లేదు. కొత్త కొత్త డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా? లేవు. అన్ని అస్సాంలో సిల్చర్ డిస్ట్రిక్ట్ వరకు పెట్టుకున్నారు. మరి మాకేమో కొండ ప్రాంతాలు ఇచ్చారు. మరి గొడవ ఉంటుందా? ఉండదా? దాంతోపాటు ఈ బరాక్ రివర్ పాపం మణిపూర్ నుంచి అది మణిపూర్ నుంచి మిజోరాం కి, మిజోరాం మణిపూర్ బార్డర్ ని క్రాస్ చేస్తూ అస్సాం కి, అక్కడ నుంచి మనకు బంగ్లాదేశ్ కి వెళ్ళిపోతుంది. ఈ నీళ్లు కాస్త ఇప్పుడు మాకంటే మాకు, అరే ఇంత ప్లెయిన్ స్టేట్, ఇంత హ్యాపీ స్టేట్స్, ఇంత డెవలప్డ్ స్టేట్స్ అయిన ఆంధ్ర తెలంగాణనే ఇప్పుడు నీళ్ల కోసం కొట్టుకుంటున్నాయి. ఎవరి వాదన ఎవరిదని కరెక్ట్ పక్కన పెడితే, దెర్ ఈస్ ఎ వార్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఆంధ్ర తెలంగాణ ఫర్ ద డివిజన్ ఆఫ్ కృష్ణా రివర్. సో ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం గొడవ తగ్గుతుంది. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ సముద్రంలో పడేయడం బదులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని ఒకటి అనుకుంటాం. కానీ ఇప్పుడు అక్కడ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నా ల్యాండ్ లేదు యూజ్ చేసుకుందామంటే. సింపుల్ లాజిక్. సరే నీళ్లు ఉన్నా ఆ నీళ్ళని యూజ్ చేసుకోవాలంటే ల్యాండ్ కావాలి కదా. దొత్త నీళ్ళు తీసుకొని తాగేస్తావా నదిలో నీళ్ళన్నీ కూడా? ఏం చేయలేవు కదా. ఏం చేయాలి దానికి? యూ హ్యావ్ టు యూటిలైజ్ ఫర్ ద ల్యాండ్. ల్యాండ్ లేదు. పాపం ఈ మిజోరాం వాళ్ళు అలా కొంచెం మిజోరాంని దాటుకుంటూ అస్సాంకి వెళ్ళి వెజిటేషన్ చేసుకునేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ పూర్వీకులంతా అదంతా కూడా అస్సామే కాబట్టి. అంటే ఆ అస్సాంకి ఐ షో యూ స్మాల్ మ్యాప్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఐ థింక్ యూ కెన్ సీ బరాక్ రివర్. చూడండి, సిల్చార్ అస్సాంలో ఉంది. అస్సాంలో ఉన్న రివర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బౌండరీ బిట్వీన్ బరాక్, క్రియేటింగ్ బౌండరీ బిట్వీన్ అస్సాం అండ్ మణిపూర్. ఒక్క అస్సాం అండ్ మణిపూరేనా? కిందకి రండి. కిందకు వస్తే ద సేమ్, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బరాక్ రివర్. ద సేమ్ బరాక్ రివర్ క్రియేటింగ్ అగైన్ బౌండరీ విత్ మిజోరాం అండ్ మణిపూర్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిలిమ్స్కి వచ్చిన రావచ్చు. బరాక్ రివర్ క్రియేట్స్ బౌండరీ బిట్వీన్ మిజోరాం అండ్ మణిపూర్, కరెక్టే. అస్సాం అండ్ మణిపూర్, కరెక్టే. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద ట్రిబ్యూటరీ. ఓకే, తుయివాయ్ రివర్, దట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఫ్రమ్ మణిపూర్ టు మిజోరాం. అది కూడా బౌండరీ. ఆ రివర్ కి బరాక్ రివర్ యాడ్ అవుతుంది. ఓకేనా? అంటే బరాక్ ఈ స్టార్టింగ్. ఓకే, ఐ థింక్ యూ కెన్ సీ. జూమ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టేట్స్ చూపిస్తాను మీకు. ఇది నార్త్ ఈస్ట్ ఇండియా. స్టేట్స్ చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, డైరెక్ట్ గా ర్యాండమ్ గా చెప్పడం బదులు. ఇది అస్సాం ప్లెయిన్ ఏరియా. ఆ పైది అరుణాచల్ ప్రదేశ్. ఆ పక్కన కొండ ప్రాంతం నాగాలాండ్. దానికి కింద ఉన్న కొండ ప్రాంతం మణిపూర్. చూడండి, అస్సాం అంతా నీకు ప్లెయిన్ ఏరియా ఉంటుంది, మొత్తం ప్లెయిన్ ఏరియా. బట్ మణిపూరు, నాగాలాండ్ మొత్తం అన్ని కొండ ప్రాంతాలు. ఎయిస్వాల్, ఐ మీన్ మేఘాలయ, ఇక్కడ మేఘాలయ, మిజోరాము, ఈ ప్రాంతాలన్నీ కొండ ప్రాంతాలు. ఇప్పుడు మణిపూర్ నుంచి వస్తున్న ఒక రివరు
మిజోరాం కి టచ్ అవుతూ యూటర్న్ తీసుకొని అస్సాంకి వెళ్ళిపోయింది. నవ్ ఇట్ క్రియేట్స్ ఏ బౌండరీ డిస్ప్యూట్స్ బిట్వీన్ మణిపూర్, మిజోరాం, అస్సాం. ముగ్గురు ఈ నదిలో మాకు షేర్ అంటే మాకు షేర్ అని కొట్టుకుంటున్నారు. సింపుల్. మణిపూర్ వాడు హ్యాపీ, ఎందుకంటే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది రివర్ మణిపూర్ లోనే ట్రావెల్ అవుతుంది కాబట్టి వాడు సఫిషియెంట్ గా నీళ్లు తీసుకుంటున్నాడు. మిజోరాం వాడి బాధపడుతున్నాడు, ఎందుకు? ఇట్ ఈస్ షేరింగ్ ఏ బౌండరీ బిట్వీన్ మణిపూర్ అండ్ మిజోరాం. ఇద్దరికి ఇంటర్స్టేట్ కౌన్సిల్ లో కొట్టుకుంటున్నారు, రివర్ షేరింగ్ ప్రాబ్లం ఉంది. ఆ నుంచి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు అస్సాం, అక్కడ ప్రాబ్లం ఉంది. డౌన్ స్టేట్ లో ఉండేవాడు మాకు నీళ్లు కావాలి అంటున్నాడు, అప్పర్ స్టేట్ లో ఉండేవాడు మణిపూర్ వాడు మాకు నీళ్లు కావాలి అంటున్నాడు. పాప మధ్యలో చిన్న మిజోరాం స్టేట్ మిగిలిపోయింది, ఒక చిన్న అలా బౌండరీతో టచ్ అవుతూ ఇచ్చినట్టు చూపించినట్టు వెళ్ళిపోతుంది. ఈ మిజోరాం వాళ్ళు ఏం చేశారు, ఎన్నో సంవత్సరాలుగా ఆ బౌండరీ క్రాస్ చేసి, అంటే మిజోరాం బౌండరీ క్రాస్ చేసి సిల్చార్ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. ఓకే, అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు వాళ్ళు ఉన్నారు, కర్నూలులో ఈవెన్ దో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఖమ్మం వాళ్ళు ఉన్నారు, ఈవెన్ దో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కలిసే ఉన్నాం కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది బౌండరీలో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సిల్చార్ డిస్ట్రిక్ట్ లో మిజోరాం వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఐజ్వాల్ లో అస్సాం వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ లేదు పాపం. చూడండి మొత్తం అంతా కొండ ప్రాంతాలే, మీకు కనిపిస్తుంది అనుకుంటా, మొత్తం కొండ ప్రాంతాలే. These are all hills, northeast hills, హిమాలయాస్, నార్త్ ఈస్ట్ హిమాలయాస్, పూర్వాంచల్ హిమాలయాస్. ఇప్పుడు అగ్రికల్చర్ కోసం అలా దే ఆర్ గోయింగ్ టు సిల్చర్ అండ్ అక్కడ అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. వాళ్ళ పూర్వీకుల నుంచి ఆస్తులు అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడికే వెళ్ళి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ల్యాండ్ మేము ఇవ్వం మీకు, సింపుల్ లాజిక్, ఈ ల్యాండ్ మీకు ఇవ్వము, మాది మేము చూసుకుంటే మీరు రావద్దు అని గొడవలు పడడం స్టార్ట్ చేశారు. ఈ రోజు ఈనాడు ఎడిటోరియల్ లో కూడా దాని గురించే ఉంది, చదవండి ఒకసారి ఈనాడు ఎడిటోరియల్ టైం ఉంటే. అస్సాం మిజోరాం ఘర్షణలతో ఉద్రిక్తత అనే ఆర్టికల్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నార్త్ ఈస్ట్ పాలసీ, అరే యు ఆర్ ఫైటింగ్ విత్ మయన్మార్, యు ఆర్ ఫైటింగ్ విత్ బంగ్లాదేశ్, యు ఆర్ ఫైటింగ్ విత్ చైనా, యు ఆర్ ఫైటింగ్ అంటే నాట్ లిటరల్లీ ఫైటింగ్, ట్రేడ్ మాకు కావాలి అంటే మాకు కావాలి అని. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఇండియాకి నుంచి వెళ్ళే ఐ మీన్ చూసే ద కంట్రీస్ లైక్ మయన్మార్ కానీ, వియట్నాం కానీ, లావోస్, కంబోడియా, ఈ దేశాలన్నీ కూడా మన దగ్గర నుంచి ప్రాస్పెక్ట్స్ ని గ్రాప్ చేసుకోవాలని రెడీగా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఒక రోడ్డు కట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనమే ట్రేడ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం ఉన్నాం. ఇటువంటి టైంలో, సింపుల్ గా చెప్పాలంటే ఇటువంటి టైంలో ఏమైంది, మళ్ళీ మన గొడవలు వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా ఫస్ట్. లుక్ ఎట్ దిస్, ఈరోజు ఎడిటోరియల్లో ఇచ్చిన ఆర్టికల్ అనమాట ఇది. సో చైనాతో యుద్ధ సమయంలో మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. సో ఈశాన్య ప్రాంతాల పునర్విభజన చట్టం 1971 అండ్ అలాగే ఇప్పుడు జరిగింది కదా 1870s లో, 1875 ఎగ్జాక్ట్లీ 1875 లో లుషాయ్ హిల్స్ ని వెడగొట్టేసేసి మీరు వేరే ప్రాంతము, మీరందరూ ట్రైబల్స్, మీద వేరే ప్రాంతం అని వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కోసము డివైడ్ చేసుకున్నారు. ఓకే, మిజోరాం వాళ్ళు ఏమంటున్నారు, మేము 1875 రూల్స్ ని ఫాలో అవుతాం అంటున్నారు. అస్సాం వాళ్ళు ఏమంటున్నారు, మేము 1986, 87, 1971 లో యాక్ట్ వచ్చింది కదా మన నార్త్ ఈస్ట్ డివిజన్ యాక్ట్, దాన్ని ఫాలో అవుతాం అంటున్నారు. సో ఏది ఫాలో అయినప్పటికీ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ హిల్లీ స్టేట్. అస్సాంకి బ్రహ్మపుత్ర ఉంది, బ్రహ్మపుత్ర ఎప్పటికప్పుడు ప్యూర్ శాండ్ మట్టిని తీసుకొచ్చి కింద పడేస్తుంది. దానివల్ల అగ్రికల్చర్ ఇన్ అస్సాం ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ చాలా బాగుంటుంది అండ్ ప్రాస్పెక్ట్ స్టేట్. పాపం మిజోరాం వాళ్ళు ఆ ఫెసిలిటీ లేదు. సో ఏ యాక్ట్ ఎలా ఉన్నా సరే అట్ లాస్ట్ జస్టిస్ జరగాలి. ఎయిదర్ రివర్ లో అయినా జస్టిస్ జరిపించండి, లేదా రివర్ షేరింగ్ బోర్డు ఒకటి ఒక మ్యాండేటరీగా ఈ 3 స్టేట్స్ తగ్గట్టుగా పెట్టండి, లేదా బౌండరీ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేసేయండి. అది కుదరలేదా ఈ కొండ ప్రాంతాల్లో టెరైన్ అగ్రికల్చరు లేదా టెరెస్ అగ్రికల్చరు, పోడు కాకుండా అక్కడ పోడు కల్టివేషన్, అంటే మనం పోడు అంటాం, అక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా జూమ్ కల్టివేషన్ అంటారు ఆ నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళు. సో జూమ్ కల్టివేషన్ ని తగ్గించండి, లేదా రైస్ కల్టివేషన్ ని స్టెప్ బై స్టెప్ ఆర్డర్ లో ఓకే టెరెస్ ఫార్మింగ్ లో ఇంట్రడ్యూస్ చేయండి. ఇవేమీ చేయకుండా జస్ట్ ఓపెన్ టు ఫైట్ అన్నట్టు పెట్టేస్తే దానివల్ల ఏ ఉపయోగం లేదు అని ఈ ఆర్టికల్లో ఉందన్నమాట.
ఓకే, 100 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికీ సాల్వ్ చేయలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో చేసుకుని ఈ వివాదాన్ని వేగంగా పరిష్కరించాలి. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ విజయవంతంగా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలను కీలక ప్రాంతాలు పోషించడం. మరోవైపు చైనా బిఆర్ఐ ప్రాజెక్టు చూస్తున్నాం కదా, ఎప్పుడెప్పుడు చైనా ఆప్షన్ తీసుకుందామా, ఎప్పుడెప్పుడు మన దగ్గర నుంచి ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుందాం అన్నట్టుంది. సో చైనాకి ఛాన్స్ ఇవ్వకూడదు, మనమే సాల్వ్ చేసుకోవాలి. ఓకే, అది బరాక్ రివర్ యొక్క ఒక చిన్న ఇంట్రడక్షన్ అబౌట్ ఐ డోంట్ సే వార్, ఇట్ ఈస్ ఏ జగడ, చిన్న జగడ. కొన్ని ఏంటంటే వాళ్ళ ఐజీ మిజోరాం ఐజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము యుద్ధానికైనా సిద్ధమే, గన్నులు పెట్టుకుని రెడీగా ఉంటాము అని ఇచ్చాడు. అరే, బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ అలా ఎలా ఇస్తారు చెప్పండి అసలు? అలాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు అంత సెన్సిటివ్ ఏరియాస్ లో? మేము రెడీగా ఉన్నాము, మా దగ్గర గన్స్ ఉన్నాయి, మేము బౌండరీలో రెడీగా ఉన్నామంటే దాని పాకిస్తాన్ ఇండియానా కొట్టుకోవడానికి? యు ఆర్ బీయింగ్ ఏ సివిల్ సర్వెంట్, ఐపీఎస్ అయ్యారు, యూపీఎస్సీ చదువుకున్నారు, అసలు ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఇండియా మొత్తం డిబేట్ చేస్తుంది ఇప్పుడు. సో దట్ ఈస్ వన్ థింగ్. అది కాకుండా నా ఒక 15 minutes ఐల్ టేక్ యువర్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండియన్ మాన్సూన్. ఓకేనా? ఇండియన్ మాన్సూన్ గురించి డైలీ కొంచెం స్టాటిక్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇండియన్ మాన్సూన్స్ గురించి I'll discuss now. So any other doubts before starting Indian monsoons? Yeah, Avinash. Yeah, so Avinash. You raised your hand? Yeah, yes, sir. Just I'm okay with that monsoon topic. That's it. Yeah, fine, thank you. So let me share the screen. I think you can see the screen here. నా స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా? స్టార్ట్ చేసే ముందు మళ్ళీ మధ్యలో లేకుండా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. Yeah, yes, sir. Yeah, I'll go ahead. Indian monsoon. సో ఒకటి మన అరబిక్ డెఫినేషన్స్, మౌసము, సీజను, అది ఇది అని చెప్పుకుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వచ్చిన వాడు వెళ్ళిపోక తప్పదు అని గీతలో ఉంటుంది కదా, కృష్ణుడు చెప్తాడు, ఎవరైనా పుట్టినవాడు మరణించక తప్పదు అని చెప్పేసి. అలాగే సేమ్ అదే ప్రిన్సిపల్ చార్ల్స్ డార్విన్ థియరీ. మనం సైన్స్ అది డివోషనల్ అనుకుందాం, సైన్స్ ప్రకారం చూసుకుందాం. అండ్ ఈవెన్ దట్ లివ్స్ అండ్ ఈవెన్ దట్ గ్రోస్ అండ్ ఈవెన్ దట్ రైజెస్ అబోవ్ ద సీ లెవెల్ హ్యాస్ టు డై. ఈవెన్ ఏ పాపులేషన్, ఈవెన్ ఏ ట్రీ, ఈవెన్ ఏ హిల్, ఈవెన్ ఏ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ హ్యాస్ టు డై. ఇంతగా చార్ల్స్ డార్విన్ థియరీ అందరూ చప్పట్లు కొట్టి మరి డార్విన్ థియరీ గొప్ప అనుకుంటారు. మన గీతలో చెప్పింది కూడా అదే కదా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజన్ ఆర్ ఎనీథింగ్. సింపుల్ లాజిక్, ఎనీథింగ్ దట్ రైజెస్ అబోవ్ సీ లెవెల్ హ్యాస్ టు కమ్ డౌన్ బ్యాక్, హ్యాస్ టు డై. అంటే ఏంటి? కొండ కానీ, ల్యాండ్ కానీ, మనిషి కానీ, చెట్టు కానీ, జంతువు కానీ, మైక్రోఆర్గానిజం అయినా సరే, అంటే మన సముద్రంలో ఉన్నవంటే వాళ్ళు కూడా అంతే, బిలో సీ లెవెల్ దే హ్యావ్ టు కమ్ టు ద అబోవ్ సీ లెవెల్, చచ్చిపోయి పైకి రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. దీంతో పాటు ఇంకోటి కూడా చెప్తారు, గీతలో ఉంటుంది, డార్విన్ థియరీలో ఉంటుంది. ఎనీథింగ్ దట్ కమ్స్ టు యూ హ్యాస్ టు గో. నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కటి పోవాల్సిందే, మళ్ళీ ఏం చేయలేదు దాన్ని. యువర్ హెయిర్, యువర్ బాడీ, యువర్ మనీ, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో. ఇదెందుకు ఇప్పుడు చెప్తున్నారు మీరు అనగచ్చు. సేమ్ లాజిక్ అప్లైస్ టు ఇండియన్ మాన్సూన్. ఇండియా మీదికి వచ్చే గాలులు సౌత్ వెస్ట్ మాన్సూన్, వచ్చిన గాలులు వెళ్ళిపోక తప్పదు. అలా వెళ్ళిపోయే గాలుల్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. ఇండియా వరకే తీసుకుంటున్నాడు. అదేంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎక్కడెక్కడ చైనా నుంచి, రష్యా నుంచి, బైకాల్ నుంచి మనకు వస్తున్నాయి కదా, మరి పోవడం ఎందుకు అవుతుంది అనుకోవచ్చు. ఇండియా వరకే తీసుకుంటే, జస్ట్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా తీసుకుంటే, ఇండియా మీదికి వచ్చేది సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇండియా నుంచి వెళ్ళిపోయేది నార్త్ ఈస్ట్ మాన్సూన్. So just have a look at this, some fancy definitions. Monsoon are seasonal winds. Obviously, monsoons are seasonal winds. వస్తాయి పోతుంటాయి. ల్యాండ్ సీ బ్రీజ్ అనేది షార్టర్ వర్షన్ ఆఫ్ సీజనల్ విండ్స్. ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ అనేది. ఓకే, కంట్రీస్ లైక్ ఇండియా, ఇండోనేషియా, Bangladesh, Myanmar,
etc. receive most of the annual rainfall during southwest monsoon season ఎందుకంటే they are all part of Indian subcontinent. Whereas southeast China, Japan, etc. రిసీవ్ రైన్ఫాల్ డ్యూరింగ్ నార్త్ ఈస్ట్ రైన్ఫాల్. వాళ్ళకి నార్త్ ఈస్ట్ రైన్ఫాల్ వస్తుంది. సౌత్ వెస్ట్ రైన్ఫాల్ ఎందుకు రాదు అంటే రావడానికి ఏమీ లేదు, అక్కడ రావడానికి సోర్స్ లేదు, రావడానికి రూట్ లేదు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎందుకు వస్తుందంటే పక్కనే వాళ్ళకి సౌత్ ఈస్ట్ సౌత్ చైనా సీ ఉంది, ఈస్ట్ చైనా సీ ఉంది, ఆ నుంచి వస్తాయి నీళ్ళన్నీ కూడా. చెప్తాను అది ఎలా అని చెప్తాను. సో అసలు ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇందాక చెప్పినట్టు సౌత్ వెస్ట్ మాన్సూన్. సార్ చెప్పండి. ఫస్ట్ స్లైడే ఉంది సార్, ఇంకా రైట్ మారట్లేదా? మీ ప్రెజెంటేషన్ స్ట్రక్చర్ ఇప్పుడు ఎస్ సార్. ఎస్ సార్. మీ ప్రెజెంటేషన్ లేదో ఉన్నట్టుంది. లేదు సార్, మీరు సెలెక్ట్ చేయలేదు సార్. అది మీరు ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేశారు, మీకు ఎదురు అది కనిపిస్తుంది కాబట్టి మీరు మామూలుగా చదివేస్తున్నారు. కానీ నేను ఓకే ఓపెన్ చేస్తాను. ఎంటైర్ స్క్రీన్ ఐ విల్ షేర్. ఇప్పుడు నేను ఇందాక ప్రెజెంటేషన్ ని షేర్ చేశాను మీతో. ఇప్పుడు చూడండి. బ్రహ్మాండం సార్. సో మాన్సూన్ సీజనల్ విండ్స్ లాంటివి. సీజనల్ విండ్స్, ల్యాండ్ అండ్ సీ బ్రీజ్ అనేది షార్టర్ వర్షన్ ఆఫ్ సీజనల్ విండ్స్. సో కంట్రీస్ లైక్ ఇండియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మయన్మార్ వీళ్ళందరూ కూడా మనలాగా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ని, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ని రిసీవ్ చేస్తారు. కానీ మనకన్నా కొంచెం ఈస్ట్కి వెళ్తే చైనా, జపాన్ వాళ్ళు ఓన్లీ నార్త్ ఈస్ట్ మాన్సూన్ నే రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్టేట్స్ కి ఫిజికల్ ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, వాళ్ళు ఈస్టర్న్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ రిసీవ్ చేసుకుంటారు. అరే నార్త్ మాన్సూన్ రిసీవ్ చేసుకోరంటే వాళ్ళకి అలా లేదు. ఎవ్రీ కంట్రీ ఈస్ డిజైన్ ఇన్ సచ్ అవే. ఓకే, అన్ని కంట్రీస్ ఒకే యాంగిల్ లో ఉంటాయి, వి షేప్ లో ఉంటాయి కంట్రీస్ కొన్ని. ఇప్పుడు ఆఫ్రికా తీసుకున్నా, ఇండియా తీసుకున్నా, ఆస్ట్రేలియా వి షేప్ లో ఉంటుంది, లేదు కదా? దానికి తగ్గట్టుగా దాన్ని మనం వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు యాజ్ ఐ సెడ్, సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్, రెండు మాన్సూన్స్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పిన అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ బదులు మళ్ళీ మీకు ఇది అవ్వకుండా. సో సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంటుంది. ఇండియా మీదికి వచ్చేది సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇండియా నుంచి వెళ్ళిపోయేది నార్త్ ఈస్ట్ మాన్సూన్. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎందుకు పుడుతుంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎందుకు పుడుతుంది అనేది చిన్న లాజిక్ చెప్తాను మీకు. నేను చెప్పాను, ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఇన్ అన్ ఓపెన్ ఎన్విరాన్మెంట్. అదేంటి సార్, మన ఎర్త్ అంతా కూడా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ కదంటే అంత పెద్ద తీసుకోవాలి, చిన్న ఎన్విరాన్మెంట్ తీసుకుంటున్నాను. సో టెంపరేచర్ ఒక చోట పెరిగింది అంటే ప్రెషర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సమ్మర్ లో మన టెంపరేచర్ హై ఉంటుంది, మరి ప్రెషర్ లో ఉంటుంది. సింపుల్ లాజిక్. ఓకే, సో ఇంటెన్స్ హీటింగ్ ఆఫ్ టిబెటన్ ప్లాట్యూ డ్యూరింగ్ సమ్మర్ మంత్స్. సమ్మర్ ఇన్ ద సెన్స్ దట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ స్టార్టింగ్ మిడ్ జూన్ వరకు టెంపరేచర్ అనేది అబ్నార్మల్ గా ఉంటుంది నార్థన్ సైడ్ ఆఫ్ హెమిస్ఫియర్. అంటే ఎర్త్ కి ఇది ఈక్వేటర్ అంటే ఇక్కడ వీ హ్యావ్ టెంపరేచర్ 6 months టెంపరేచర్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో నార్థన్ సైడ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్యూ టిబెట్ కాబట్టి టిబెట్ లో హీట్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో కూడా హీట్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ఇండియా అండ్ దిస్ ఇస్ టిబెట్. ఓకే, మరి హీట్ ఎక్కువ ఉంది అంటే అక్కడ లో ప్రెజర్ ఉన్నట్టే కదా. అకార్డింగ్ టు ప్రెజర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ థియరీ ప్రకారం ఇన్వర్స్ గా ఉంటుంది. సింపుల్ లాజిక్. ఈ ఒక్క లాజిక్ అర్థమైతే రెస్ట్ ఆఫ్ ద మాన్సూన్ అర్థమవుతుంది. నేను ఇంకొంచెం మాడిఫై చేసి చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ గా ఇమాజిన్ మీరందరూ ఒక క్లాస్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. ఓకే, ఒక క్లోజ్డ్ క్లాస్ రూమ్, ఒక డోర్ ఉంది ఆఫ్ కోర్స్ వేర్ యూ కెన్ ఎగ్జిట్. నేను లోపల ఒక మంట పెట్టాను, భోగి మంట లాంటిది ఒక మంట పెట్టాను. 5 minutes 10 minutes తర్వాత వేడి ఎక్కువ అయిపోతుంది, సఫకేషన్ వచ్చేస్తుంది, వెంటిలేషన్ లేదు. అందరూ ఏమవుతారు, యూ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ రూమ్. ఓకే, ఇమాజిన్ మీరందరూ ఎయిర్ మాలిక్యూల్స్ అనుకుందాం. మీరందరూ చిన్న చిన్న ఎయిర్ మాలిక్యూల్స్. ఆ హీట్ సన్ అనుకుందాం. సన్ వచ్చినప్పుడు మీరందరూ పారిపోతారు, ఎయిర్ మాలిక్యూల్స్ అందరూ. మీరందరూ వెళ్ళిపోతే ఆ రూమ్ అంతా ఎంటీయే కదా, ఇప్పుడు లో ప్రెషరే కదా. సో ఒక 1 month 2 months 3 months కి అదంతా ఇంటెన్స్ లో ప్రెషర్ అయినప్పుడు ఆ రూమ్ ఖాళీగా ఉంది అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరో వచ్చి కూర్చుంటారు.
ఓకే, ఇంకా సన్ తగ్గిపోతూ ఉన్నప్పుడు సదరన్ హెమిస్ఫియర్ వెళ్ళిపోతున్నప్పుడు ఐడెంటిఫై అవుతున్నాం అదంతా ఖాళీగా ఉంది అని చెప్పేసి పీపుల్ స్టార్ట్ టు కమ్ అండ్ సిట్ ఇన్ దట్ ఏరియా. ఖాళీగా ఉంది చెప్పేసి ఎవరు వచ్చి కూర్చుంటారు. అలా వచ్చే వాళ్ళు సౌత్ వెస్ట్ మాన్సూన్. సింపుల్ లాజిక్. సో ఇప్పుడు ఏమైంది, సన్ 3 to 4 months ఇండియా మీద టిబెట్ మీద ఎక్కువగా ఉన్నప్పుడు ఇండియా విల్ బి ఏ హాట్ జోన్. అంతే కదా, సమ్మరే కదా అనుకుంటే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ లో సమ్మర్ ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఇండియాలో లో ప్రెషర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎ టూలెట్ బోర్డ్, గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే, లో ప్రెషర్, లో ప్రెషర్, లో ప్రెషర్. ఓకే, ఇండియాలో లో ప్రెషర్ ఉంటే ఏమవుద్ది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ లో ప్రెషర్ ఉంది. సో విండ్స్ ట్రై టు కమ్ టు ఇండియా, గాలులన్నీ ఇండియా మీదకి వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. యూ కెన్ సి జూన్, జూలై, ఆగస్ట్ లో ఇంకా అబ్నార్మల్ గా ఉంటుంది రెయిన్ఫాల్, సెప్టెంబర్ లో కూడా ఉంటుంది రెయిన్ఫాల్. సో దే ఆర్ కమింగ్ టు ఇండియా. ఓకే, దే ఆర్ కమింగ్ టు ఇండియా. ఐ థింక్ యూ ఆర్ అండర్స్టాండింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. దిస్ ఈస్ వన్ పిక్చర్. ఇప్పుడు వస్తుంది అని అర్థమైంది మనకు. ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకేముంది, ఇండియన్ ఓషన్ కింద, ఇది అరేబియన్ సీ, ఇది బే ఆఫ్ బెంగాల్. ఇండియన్ ఓషన్ నుంచి చల్ల నీళ్లు ఉంటాయి. ఇండియన్ ఓషన్ లో ఇంకా చల్లగా ఉంటాయి వెన్ కంపేర్ టు సీతో పోల్చుకుంటే చల్లగా ఉంటుంది. 22 degrees కూడా ఉంటుంది కొన్ని చోట్ల. అంటార్టికాకి దగ్గరే కదా ఇండియన్ ఓషన్. అంటార్టికా అంటార్టికా నుంచి వచ్చే చల్ల నీళ్ళన్నీ ఇండియన్ ఓషన్ లో కలుస్తున్నాయి కదా. సో ఈ చల్ల నీళ్ళల్లో హై ప్రెషర్ ఉంటుంది, ఈ వేడి నీళ్ళల్లో లో ప్రెషర్ ఉంటుంది. హై నుంచి లోకి వచ్చేటప్పుడు గలులన్నీ, ఇక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ తగులుకొని 2 divisions గా వెళ్ళిపోతుంది. ఓకే, 2 divisions. దీన్ని బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, దీన్ని అరేబియన్ సీ బ్రాంచ్ అంటాం. 2 బ్రాంచ్లకు వెళ్ళిపోతుంది. వీ డోంట్ వాంట్ డిస్కస్ అబౌట్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, ఎందుకంటే అది పెద్ద రైన్ఫాల్ ఇవ్వదు. ఎవరికి ఇస్తుంది రైన్ఫాల్, ఈ మేఘాలయ వాళ్ళకి, త్రిపుర, మిజోరాము, మణిపూరు, అస్సాము, వీళ్ళకి ఇస్తుంది రైన్ఫాల్. ఇక్కడ నుంచి బెంగాలు, ఒడిస్సా, జార్ఖండ్, బీహారు, యూపీ ఇలా వెళ్తుంది. ఓకే, దీని నుంచి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అంటే ఇది ఇంపార్టెంట్, అరేబియన్ సీ బ్రాంచ్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏమైంది, వీ హ్యావ్ వెస్టర్న్ ఘాట్స్ చాలా హైట్ ఉంటాయి. పాపం ఈ మేఘం, ఈ క్యూములో నింబస్ మేఘాలు, నింబోస్టేటస్ మేఘాలు, క్యూములస్ మేఘాలు చాలా నీళ్ళని తీసుకొని వస్తుంది. నీళ్ళని మీరు చూసేట టీవీస్ లో కానీ, కేరళకి ఋతుపవనాలు వస్తున్నాయి లేదా తమిళనాడుకి ఋతుపవనాలు వస్తున్నాయి అంటే నల్లటి మేఘాలు వస్తూ ఉంటాయి. ఆ మేఘాలన్నీ ఇండియా లోపలికి రావాలని ట్రై చేస్తుంటుంది. కానీ ఏం చేసావు, బయట ఒక వాల్ పెట్టావు. ఓకే, మెక్సికోకి అమెరికాకి మధ్యలో వాల్ పెట్టారే, అలా ఒక వాల్ పెట్టేశావు. ఆ వాల్ పెట్టడం వల్ల, వాల్ అంటే ఏం లేదు, మౌంటైన్స్, దే కుడెంట్ క్రాస్ చేయలేకపోతున్నాయి. క్రాస్ చేయలేకేమవుద్ది, ఇది మౌంటైన్ అనుకోండి, ఇది కేరళ, ఇది కర్ణాటక. మాన్సూన్ రైన్ఫాల్ మొత్తం మౌంటైన్ హిట్ చేసి ఇక్కడే ఇచ్చేస్తుంది. ఇక్కడ వెట్ ఉంటుంది, ఇక్కడ డ్రై ఉంటుంది. ఎందుకు, యు ఆర్ ట్రైయింగ్ టు క్యారీ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ క్లైంబింగ్ ఏ హిల్, నాట్ పాసిబుల్, కుదరదు. ఎంత ఎత్తులో ఉన్నారు, 2500 మీటర్ల ఎత్తులో కూడా ఉంటాయి. సో వెళ్ళడం కుదరదు, ఇంపాసిబుల్. సో నీళ్ళను వదిలేసి డ్రై విండ్ కేరళకి, తమిళనాడుకి వెళ్ళిపోద్ది. అంటే ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా యూ విల్ సీ వెరీ హై రైన్ఫాల్, లో రైన్ఫాల్. కొండకి ఇటు హై, ఇటు లో. దీన్ని రెయిన్ షాడో రీజన్ అంటాం. కొండకి ఇటు సైడ్ అంటే వెస్టర్న్ ఘాట్స్ కి ఇటు సైడ్ గోవా, మ్యాంగళూర్, ఉడిపి, నెక్స్ట్ పనాజీ, వెస్టర్న్ ముంబై,
whereas your కొచ్చి, ఓకే, ఈ తిరువెండ్రం, ఇవన్నీ కూడా హెవీ రైన్ఫాల్ రిసీవ్ అవుతాయి. ఓకే, ద అదర్ సైడ్ బెంగళూరు, తమిళనాడు, పూణే, ఇవన్నీ కూడా రైన్ఫాల్ రావు, వాళ్ళకి రైన్ఫాల్ రావు. ఓకే, సో సౌత్ వెస్ట్ మాన్సూన్ దే ఆర్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా. లెట్ మీ క్లియర్. అర్థమైంది ఇప్పుడు? ఇవి మౌంటైన్స్ ఉంటే లోపలికి రావాలని ట్రై చేస్తున్నాయి, కానీ రావట్లేదు. ఇక్కడ రైన్ఫాల్ ఇస్తున్నాయి. కానీ నిన్న మీకు చెప్పాను, ఇక్కడ మౌంటైన్స్ ఉంటాయి, వింధ్యాసు, సాత్పురాసు. ఈ గ్యాప్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ రైన్ఫాల్ విపరీతంగా ఇచ్చి ఇక్కడ రివర్స్ కి కారణం అవుతుంది సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పేసి. నర్మదా, తాపి, సోను, రైడక్, నెక్స్ట్ మహానది, బ్రాహ్మిణి, బైతరణి, వెయిన్గంగా, ఇవన్నీ రివర్లు వస్తాయి. పాపం ఇక్కడికి ఒకటి వెళ్ళిపోద్ది, మిగతా గాలులను ఇక్కడికి గుజరాత్ సైడ్ వెళ్ళిపోతాయి. గుజరాత్, సదరన్ గుజరాత్ రైన్ఫాల్ ఉంటుంది. పాపం అక్కడ నుంచి దే ఎంటర్ ఇన్ టు రాజస్థాన్ లో ఏమైంది? వీ హ్యావ్ ఎ మౌంటైన్ విచ్ ఈస్ అరవలి. నీ గాలులు ఏ డైరెక్షన్ లో ఉన్నాయి? ఇలా వెళ్తున్నాయి. మరి ఆరావలీస్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ని ఆపుతున్నాయా? లేదు. అంటే రైల్వే గేట్ వేసావు, బస్సు అయితే ఆగుద్ది, కానీ రైలు ఆగదు కదా. రైలు గేట్ వేసింది రైలు కోసం, రైలు వెళ్ళిపోతుంటుంది, బస్సు ఆగాల్సింది రైల్వే గేట్ వేస్తే. సో ద డైరెక్షన్ ఆఫ్ ఆరావలీస్ ఈస్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. మరి ఎందుకు ఆపుతాయి? మౌంటైన్స్ ఇలాగే ఉన్నాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇలాగే వెళ్ళిపోతున్నాయి, ఆపవు కదా. ఎక్కడో ఈ కింద ఈ టచ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో అక్కడ రైన్ఫాల్ వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ టూరిస్ట్ స్పాట్, దట్ ఈస్ ద ఓన్లీ కూలెస్ట్ రీజన్ ఇన్ రాజస్థాన్. వాట్ ఈస్ దట్ ప్లేస్? ఏ హిస్టారికల్ ప్లేస్, ఏ రిలీజియస్ ప్లేస్, ఏ యూపీఎస్సీ క్వశ్చన్ ఆస్డ్ మోర్ దెన్ 5 times ఏ ప్లేస్. ఏం ప్లేస్ అది? రాజస్థాన్ లో చల్లగా ఉండే ప్రాంతం ఏంటి? రాజస్థాన్ లో ఉండే ఫారెస్ట్ ఏంటి? జైనిజం పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఏంటి? ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి రాజస్థాన్ లో ఉండే ప్లేస్? నాట్ జైపూర్. జైపూర్ కాదు. వాట్ ఈస్ దట్? మౌంట్ అబు. సో విన్నారా పేరు మౌంట్ అబు? చెప్పండి. మౌంట్ అబు ఇట్స్ ఏ ఊటీ లాంటిది. మనకు తమిళనాడు, కేరళ, కర్ణాటక వాళ్ళకి ఊటీ ఎలాగో రాజస్థాన్ వాళ్ళకి ఊటీ అన్నమాట. సో రాజస్థాన్, గుజరాత్ వాళ్ళందరూ దే గో టు మౌంట్ అబు. ఓకే, సో ఉదయ్పూర్, మౌంట్ అబు, ఈ ప్లేస్ అని కోల్డ్ గా ఉంటాయి, ఎందుకంటే దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆరావలీస్. ఆ ఒక్క ప్లేస్ తప్ప నీకు ఎక్కడ వర్షం పడదు రాజస్థాన్ లో. మరి ఒక 5-6 వేల సంవత్సరాలు ఆరావలీస్ ఎప్పుడు ఫామ్ అయ్యాయి? లక్షల సంవత్సరాలుగా ఫామ్ అయింది. ఇండియా ఎప్పుడు కొలైడ్ అయింది టు ద హిమాలయాస్? ఆల్మోస్ట్ 3 to 4 lakh years. మరి 3 నుంచి 4 లక్షల సంవత్సరాల పాటు నీళ్లు లేకపోతే ఒక ప్రాంతం ఎడారిగా మారకపోతే ఎలా మారుతుంది? ఒక 10 రోజులు నీ పూల కుండీలో నీళ్లు పోయకపోతే నాకు గట్టిగా అయిపోయి చెట్టు చచ్చిపోతుంది. అలాంటిది లక్షల సంవత్సరాలుగా నీళ్ళు లేకపోతే ఎస్ దట్ బికమ్స్ ఎ డెజర్ట్. ఇంటెన్స్ హీట్, ఆల్మోస్ట్ 45 degrees ఉంటుంది పొద్దున, నైట్ -4 degrees ఉంటుంది అదే రోజు నైట్. మరి ఎందుకు ఉండదు? బై ఏ రాక్ విల్ బికమ్ ఎ శాండ్, అయిపోతుంది, పగిలిపోతుంది, ముక్కలు అయిపోతుంది, వెదరింగ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్, దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ థార్ డెజర్ట్. అక్కడ నుంచి మాన్సూన్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దే గో టు హిమాలయ శివాలిక్స్ ని క్రాస్ చేసే దమ్ముందా? లేదు. ఎందుకు? పాపం ఎక్కడో 6,000 మీటర్ల ఎత్తులో నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే గ్రేటర్ హిమాలయస్ లో 8,000 మీటర్ల ఎత్తులో ఉంటాయి. క్రాస్ చేయగలదా? మాక్సిమం ఒక 400 మీటర్లు అయితే క్రాస్ చేయగలదు, ఆరావలిస్తే క్రాస్ చేయగలదు, అంతేగాని 8,000 మీటర్లు ఇంపాసిబుల్, మిషన్ ఇంపాసిబుల్. సో ఇక్కడ రైన్ఫాల్ ఇచ్చేస్తాయి. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ కి వెళ్దాం. ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఎవ్వరు అడ్డు చెప్పట్లేదు, వెళ్ళిపోతుంది. బంగ్లాదేశ్ లో కొండలు లేవు, సో ఇట్ విల్ సర్పాస్ బంగ్లాదేశ్ లో లిటిల్ రైన్ఫాల్ వస్తుంది. ఇక్కడ మేఘాలయ ఉంది చూసారా, గ్యారో,
కాశీ, జైంతియా, రాజ్ మహల్ హిల్స్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇట్ ట్రైస్ టు సర్క్యులేట్, ఇలా మొత్తం ఎన్క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇలా సర్క్యులేట్ అయ్యి ఇలా తిరుగుతూ ఉంటుంది, తిరిగి 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 అబ్నార్మల్ రైన్ఫాల్ ఈ చిరపుంజి, మ్యాసిండ్రోమ్, కాశీ హిల్స్ లో ఇచ్చి అక్కడి నుంచి ఈస్ట్ కి వెస్ట్ కి వెళ్ళిపోతుంది. అంటే యూపీ, బీహార్ సైడ్ వెళ్ళిపోయి ఇక్కడ పంజాబ్ లో కలిసిపోతుంది. అంటే టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే ద టూ బ్రాంచెస్ డివైడ్స్ టు ద సౌత్ ఆఫ్ ఇండియా. సినిమా స్టార్టింగ్ లో రెండు విడిపోయాయి, హీరో హీరోయిన్. అట్ ద ఎండ్ క్లైమాక్స్ లో ఇద్దరు కలుసుకున్నారు. మధ్యలో విడిపోయారు, విలన్స్ తో ఫైట్ చేసుకున్నారు, ఎడారికి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి పంజాబ్ లో కలుసుకున్నారు. సింపుల్ లాజిక్. ఓకే, పంజాబ్, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల్లో అంటే శివాలిక్స్ ఆఫ్ హిమాలయాస్ లో కలుసుకున్నారు. ఇక్కడ నుంచి కిందకు వస్తారు. ఇంకా కొంచెం రెయిన్ఫాల్ తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ లో రెయిన్ఫాల్ ఉంటుంది. ఒక్కోసారి ఈ మాన్సూన్ కనుక చాలా స్పీడ్ ఉంటే ఇట్ ఈవెన్ క్రాసెస్ యువర్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ కమ్స్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వచ్చే రెయిన్ఫాల్ ఇదే. అంటే ఇప్పుడు వచ్చే రెయిన్ఫాల్ ఈ మ్యాంగ్లూరు ప్రాంతంలో మౌంటైన్స్ యొక్క హైట్ తక్కువ ఉంటుంది. నువ్వు మ్యాంగ్లూరు కిందకి వెళ్ళిపోయావు అనుకోండి, లైక్ యువర్ కుద్రేముఖ్ రేంజెస్ లేదా జోగ్ ఫాల్ రేంజెస్, అక్కడ నుంచి ఊటీ, కూనూరు, అక్కడ నుంచి కోయంబత్తూరు, ఈ ప్రాంతాలకు వెళ్తే హైట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాంతం నుంచి ఇలా గాలులన్నీ వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి కొంచెం వర్షం ఇస్తుంది. ఇప్పుడు పడే రెయిన్ఫాల్, ఈవెన్ నౌ ఇట్స్ రైనింగ్, ఇప్పుడు పడే రెయిన్ఫాల్ కూడా ఇలాంటిదే అనమాట. ఓకే, దిస్ ఇస్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, ఇక్కడికి మించి వెళ్ళలేదు. ఇట్ కెనాట్ గో టువర్డ్స్ చైనా, వెళ్ళలేదు, చాలా హైట్ లో ఉంటుంది. దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. దీస్ ఆర్ హిమాలయాస్. ఇలా రెండు పార్ట్స్ కి డివైడ్ అయిపోతుంది. ఇట్ ట్రైస్ సెంటర్, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ కి దాటాలని ట్రై చేస్తుంది, వెళ్ళదా అని కాదు, వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో రైన్ఫాల్ చూసారు ఎలా ఉందో, టీవీలో వచ్చిందా? ల్యాండ్ స్లైడ్స్ జరిగింది. బేసికల్లీ ఐ హావ్ బీన్ లైక్ మోర్ దెన్ 4 years ముంబైలో ఉన్నాను నేను, లైక్ బిఫోర్ కమింగ్ టు హైదరాబాద్. సో దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ ఇన్ ముంబై, ఇఫ్ ఇట్ రైన్స్ ఇట్ పోర్స్, అంతే క్లియర్ గా అర్థమవుతుంది. మేఘం అలా వచ్చి నీ మీద పడిపోతుంటది, అంతే. ఐ ఎక్స్పీరియన్స్ దిస్ సో మెనీ టైమ్స్. ఓకే, సో ముంబైలో ఎంత రైన్ఫాల్ ఉంటే పూణేలో రైన్ఫాల్ ఉండదు. లేదు, పూణేలో రైన్ఫాల్ లేదు. ఎందుకు? కొండకి ఇటు సైడ్ ఉంటుంది పూణే. ఇది ముంబై, మధ్యలో లోనావాలా ఉంటుంది. లోనావాలాలో విపరీతమైన రైన్ఫాల్ వచ్చేసి పూణేకి అసలు ఏం వెళ్ళదు ఇంకా. సో రైన్ ఫాల్ రీజియన్, రైన్ షాడో రీజియన్, సింపుల్ లాజిక్. This is summer monsoon, or called as southwest monsoon. Summer stands for southwest. Winter monsoon, not the northeast monsoon. In the months of October, November, December, January, which is so cold, so frigid. ఇక్కడేమో కోల్డ్ గా ఉంటుంది. ఆస్ట్రేలియాలో సమ్మర్ ఉంటుందా? ఆస్ట్రేలియాలో దిస్ టైం అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ సమ్మర్ ఉంటుంది. మనం క్రిస్మస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ద 25th. మీరు చూడండి, ఏదన్నా అమెరికన్ మూవీస్ లో చూడండి, శాంటా క్రూజ్ వీళ్ళందరూ కూడా ఈ క్రిస్మస్ తాతలు అంటారు కదా, వాళ్ళందరూ థిక్ ఉలెన్ క్లాత్స్ తో మీకు కనిపిస్తారు సినిమాస్ లో కానీ, టీవీ షోస్ లో కానీ, బయట ఎక్కడన్నా. ఆస్ట్రేలియాకి వెళ్తే ఒక థిన్ క్లాత్ ఉంటుంది. వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే అక్కడ సమ్మర్ ఉంటుంది అప్పుడు. సో దిస్ ఈస్ ఏ హాట్ ప్లేస్. అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉంది ఆస్ట్రేలియా అనుకుందాం మనం, అంటే ఇక్కడ మ్యాప్ లో కుదరట్లేదు కాబట్టి. అంటే లో ప్రెషర్. దిస్ ఈస్ ఎ కోల్డ్ ప్లేస్, అంటే హై ప్రెషర్. మరి గాలులనే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి కదా వెళ్ళేది. సో అలా వెళ్ళిపోయే మాన్సూన్స్ హిమాలయాస్ ని టచ్ అవుతాయి. ఇక్కడ రష్యాలో లేక్ బైకల్ ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అలా మంగోలియా మీదుగా, టర్క్మెనిస్తాన్ మీదుగా, తజకిస్తాన్ మీదుగా, ఉజ్బెకిస్తాన్ మీదుగా, మంగోలియా, టిబెట్, చైనా నుంచి ఇలా హిమాలయాస్ టచ్ చేస్తుంది. ఈ మౌంటైన్స్ ఎంత పెద్దగా ఉన్నాయంటే అన్ని చల్ల గాలుల్ని ఆపేసి, -40 degrees గాలుల్ని ఆపేసి గ్లేషియర్స్ ని బిల్డ్ చేసుకుంటాయి. ఈ మౌంటైన్స్ లేకపోతే ఇండియాకి ఆ చల్ల గాలులు వచ్చి ఇండియాలో అందరూ ఈ పాటికి ఇదైపోయేవాళ్ళు.
ఈ ఈస్టర్న్ పార్ట్ లో కొంచెం లీకేజ్ జరిగి అక్కడ నుంచి గాలులు ఇండియా మీదకి వచ్చేస్తాయి. అలా వచ్చిన గాలులు చలి ఉంటుంది కానీ నీళ్లు ఉండవు. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఎవాపరేషన్ జరిగితే మేఘం వస్తుంది, ఆ మేఘాన్ని ఎయిర్ పుష్ చేస్తే తుఫానుగా మారుతుంది. ఇప్పుడు ఎవాపరేషన్ అయ్యే నీళ్ళేమీ లేవు కదా. రష్యాలో ఏమున్నాయి నీళ్లు, చైనాలో ఏమున్నాయి? లేక్ బైకల్ దగ్గర ఎందుకు ఉన్నాయంటే అక్కడ కొంచెం నీళ్లు ఉంటుంది. వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ లేక్ కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. రిమైనింగ్ పార్ట్ లో ఏముండదు, ఏ డ్రై ఎయిర్. సో నీకు రైన్ఫాల్ ఏమి రాదు నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో. పోనీ ఇక్కడ క్రాస్ చేసి ఇక్కడ వస్తుంది చూసారా, అదే నార్త్ ఈస్ట్ మాన్సూన్. మరి బే ఆఫ్ బెంగాల్లో ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్లో వరకు మాయిశ్చర్ ని లాక్కొని క్లౌడ్ ని తయారు చేసుకుంటుంది. అలా తయారు చేసుకున్నది ఈ వంపు చూసారా, ఈ వంపు, దట్ ఈస్ యువర్ ఒంగోలు, నెల్లూరు, చెన్నై, మదురై, తంజావూరు ఈ ప్రాంతాల్లో విపరీతమైన రైన్ఫాల్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లో వస్తుంది. ఎందుకంటే ఇది అడ్డంగా ఉంది, వచ్చే మాన్సూన్ కి ఈ ల్యాండ్ అడ్డంగా ఉంది కాబట్టి ఇక్కడ రైన్ఫాల్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ రిసీవ్ రైన్ఫాల్ particularly in the southern states of Andhra Pradesh and Tamil Nadu, eastern Tamil Nadu. So that is about northeast monsoon, southwest monsoon and northeast monsoon. సార్ క్లౌడ్స్ లో కూడా టైప్స్ ఉంటాయి అంటే కదా సార్? అవును, క్రిమిలో నింబోస్టాటస్, ఎత్తుగున్న క్లౌడ్స్, మధ్యాహ్నం పూట ఉన్న క్లౌడ్స్ చూసారా, ఒక దూదిలాగా ఉంటుంది. ఆల్టో క్లౌడ్స్ చాలా ఎత్తులో ఉంటాయి. కొన్ని క్లౌడ్స్ చూస్తే భయం వేస్తుంది, యాజ్ ఇఫ్ దే కమ్ అండ్ కిల్ us. ఓకే, సో అటువంటి క్లౌడ్స్, నింబోస్టాటస్ క్లౌడ్స్ కొన్ని ఈవినింగ్ పూట వస్తాయి, ఇలా నిలువుగా ఉంటాయి అనమాట, క్యూములో నింబస్ క్లౌడ్స్. అవి చూసిన భయం వేస్తుంది. నల్లటి మబ్బులు, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఉంటాయి చూసారా, అట్లాంటి క్లౌడ్స్ ఉంటాయి. సో అవి వర్షం ఇస్తాయి, బాగా ఇస్తాయి. సో చాలా డేంజర్ అంటే థండర్ స్టోర్మ్స్ ఎక్కువ వస్తాయి క్యూములో నింబస్ క్లౌడ్స్ లో. మీరు పేపర్లో ఎప్పుడైనా, ఈనాడు పేపర్లో మన డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ ఎప్పుడైనా చూడండి, ఫోటోలు వేస్తుంటారు, ఈ రోజు క్యూములో నింబస్ క్లౌడ్స్ వచ్చాయి, నింబోస్టాటస్ క్లౌడ్స్ వచ్చాయి, ఎత్తులో ఉన్నాయి క్లౌడ్స్ అని చెప్పేసి. సో అలా క్లౌడ్స్ లో డివిజన్స్ ఉంటాయి. చెప్తాను మీకు, గోచింగ్ లియాంగ్ బుక్ లో ఉంటాయి అవన్నీ కూడా, అంటే ఇన్ పార్ట్ ఆఫ్ సిలబస్. ఎలాగో గోచింగ్ లియాంగ్ బుక్ ని మనం డిస్కస్ చేస్తాం కాబట్టి అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ షో యూ దట్ బుక్, ప్రెజెంటేషన్ గా ఇచ్చి ఆ బుక్ లో అండర్లైన్ చేస్తూ ఐ విల్ గివ్ యూ దట్, నో నీడ్ టు వరీ. సో మాన్సూన్స్ అర్థమైందా? ఇప్పుడు మనకు మాన్సూన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మెజారిటీ ఆఫ్ ఇండియన్స్, ఓకే, మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ వీఆర్ ఆల్, ఎవరు మనందరము అగ్రికల్చరల్ ఫార్మర్స్. మరి అగ్రికల్చరల్ ఫార్మర్స్ అయినా మనకు 54% ఆఫ్ ద ఇండియన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అయినా మనము వర్షం రాకపోతే ఎలా, ఏం చేస్తాం? మనకేమన్నా సదరన్ సైడ్ ఆఫ్ ఇండియాలో, వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియాలో, నార్త్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియాలో మనకు గ్లేషియర్లు కరిగి రెయిన్ఫాల్ ఏమైనా వస్తుందా? లేదు కదా. ఎక్కడి నుంచి వస్తుంది రెయిన్ఫాల్? వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రెయిన్ఫాల్ ద్వారానే వస్తుంది. సో మాన్సూన్ ఎప్పుడైతే బ్యాడ్ మాన్సూన్ ఉంటుందో ఒక్కసారిగా ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది, స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. లక్కీలీ ఇయర్ బ్యాడ్ మాన్సూన్ అంటే యావరేజ్ మాన్సూన్ అన్నా కూడా కొంచెం గుడ్ మాన్సూన్ వస్తుంది. 96% గా వస్తుంది, అంటే 100% రావాలి నీకు. 96% గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 101% కి వెళ్ళే అవకాశం ఉంది అంట. సో వీఆర్ హ్యాపీ, గుడ్ మాన్సూన్ వస్తుంది. 110 వెళ్తే ఇంకా మంచి మాన్సూన్ అన్నట్టు. 101-102% గా మాన్సూన్ రికార్డ్ అవుతుందని చెప్పేసి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ పూణే, ఐఎండి పూణే వాళ్ళు చెప్పారు. సో చూద్దాం. ఎల్ నినో, లానినా వల్ల ఇండియన్ మాన్సూన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది దాని మీద నేను యూట్యూబ్ లో ఒక వీడియో చేశాను, మన యూపీఎస్ రేడియో ఛానల్లో. ఒక 10-15 మినిట్స్ ఏమో ఉంటుంది, అది కూడా వినండి ఒకసారి. ఎల్ నినో, లానినా ఎలా ఇంపాక్ట్ చేస్తాయి ద ఇండియన్ మాన్సూన్స్ అనేది బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. అది కావాలంటే మీకు చూపిస్తాను నేను. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎల్ నినో, లానినా అనేది. This video, what are El Nino and La Nina, 16 minutes video అనమాట. సో
సో ఇట్ విల్ బి అరౌండ్ 16 minutes వీడియో ఉంటుంది అది. సో లిజన్, ఇది వినండి, లిజన్ టు దిస్ వీడియో. అంటే రాదర్ దెన్ అగైన్ ఎక్స్ప్లెయినింగ్, ఈ వీడియో చూడండి ఒకసారి ఇంకా క్లియర్ గా. ఐ థింక్ తెలుగులో అయితే చాలా తక్కువ మంది చేశారు, ఒకరిద్దరు చేశారు, ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్. మొన్న జాగ్రఫీ సిలబస్ మొత్తంలో జెట్ స్ట్రీమ్స్ అండ్ ఎలినో లానినా అండ్ కొన్ని ఇన్ఫ్లేషన్ టాపిక్స్, ఇలా కొన్ని డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో ఇదొకటి. యా, సో ఐ థింక్ అది క్లియర్ అయింది. అండ్ impact of jet streams on Indian monsoon. Okay, I'll try to discuss that in world geography లో, ఎందుకంటే ఇండియా మీదకి వచ్చే జెట్ స్ట్రీమ్ కమ్స్ ఫ్రమ్ మెడిటరేనియన్ సీ మీదుగా టర్కీ ఆర్ ఇరాన్, ఇరాక్, అబుదాబి మీదుగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, దెన్ కమ్స్ టు ఇండియాలో మయన్మార్ దగ్గర యూటర్న్ తీసుకుని అగైన్ వెళ్ళిపోతుంది నార్త్ ఈస్టర్న్ జెట్ స్ట్రీమ్. సో దానికి కొంచెం వరల్డ్ జియోగ్రఫీ చిన్న టచ్అప్ కావాలి. ఓకే, సో వరల్డ్ జియోగ్రఫీలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ జియోగ్రఫీలో ఇండియన్ మాన్సూన్స్ కి ఈ కాన్సెప్ట్ ఈస్ వెరీ మచ్ సఫిషియంట్. సో అగైన్ ఐమ్ సెయింగ్, నా క్లాసులు వింటేనే మీకు మార్క్స్ వస్తాయి, నా క్లాసులు వింటేనే మీకు, నా ఒక్క క్లాసులు విని ఏ కోచింగ్ వెళ్ళొద్దు అని చెప్పను. మీరు చేసే రెగ్యులర్ డ్యూటీ మీరు చేయండి. దిస్ విల్ బి ఏ add-on session, add-on to your knowledge, enhancing your knowledge for the next coming 1 year. Okay, so yeah, any other doubts? అవును సార్ అంటే ఈ చివర ఒక 15 minutes మీరు కొంచెం, అంటే మనకి సిలబస్ కాపీ ఉంది కదా సార్, సిలబస్ అనేది మోస్ట్ కీ రోల్ కదా సార్ ఇందులో ప్లే చేసేది. సిలబస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సిలబస్ ప్రతి ఒక్కరు రాయాలి. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు సిలబస్ కాపీ అవుట్పుట్ ప్రింట్అవుట్ షీట్ ని పెట్టుకొని యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. అట్లీస్ట్ ఒక 5 to 6 times ప్రాక్టీస్ చేసి చివరిగా చూడకుండా ప్రాక్టీస్ చేయండి మొత్తం. ఆల్మోస్ట్ ఒక విత్ యువర్ ఆప్షనల్ మొత్తం. నేను ఐ యూస్ టు రైట్, ఎప్పుడైనా బోర్ కొడితే సిలబస్ కాపీ రాసుకుంటూ కూర్చుంటాను, అసలు ఏమున్నాయి అని చెప్పేసి. నాకైతే ఐల్ గెట్ ఆల్మోస్ట్ 8 pages వస్తుంది. 1 2 3 4 5 6 7 8, అది 8 papers అంటే 16 sides వస్తుంది నాకైతే నా హ్యాండ్ రైటింగ్ కి. అంత సిలబస్ ఉంది యూపీఎస్సీలో. ఓకే, ఏదో 4 బుక్లు వేసేసి అయిపోయింది అనుకోవడం కష్టం. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్. అదే సార్, అంటే మామూలుగా చెప్తాను, రోజు ఒక 5 minutes తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ సిలబస్ కాపీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ డెఫినెట్లీ డూ దట్. అంటే ఇప్పుడు మామూలుగా ఇండియన్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్ అని ఉంది సార్. అంటే ఎన్ని క్లాసులు వింటున్నా కూడా దాంట్లో డిస్కస్ చేస్తేనే కదా సార్ మనకు తెలిసేది అసలు. అంటే ఇప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్ ఉంది, నైబర్హుడ్ కంట్రీస్ ఉన్నాయి, పాకిస్తాన్ ఉంది, ఇటుపక్క శ్రీలంక ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మయన్మార్, ఇంకా కంట్రీస్ ఉన్నాయి. కాకపోతే వాటితో మనకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అనేది చదివితే అర్థమయ్యేది అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. అదే డిస్కస్ చేస్తే జస్ట్ అంటే అనాలిసిస్ పెరుగుతుంది కదా సార్. మేము ఓన్ గా నోట్స్ రాసుకోవడానికి కూడా ఒక యూస్ఫుల్ ఉంటుంది కదా సార్. అంటే ఓన్ గా రాసుకోవచ్చు కదా, సో మనకు అర్థమైన లాంగ్వేజ్ మనం రాసుకోవచ్చు కదా అనేది నా ఉద్దేశం సార్. అలాగే నేను ఎన్విరాన్మెంట్ స్టార్ట్ చేద్దాం. టుమారో ఐ వోంట్ బి టేకింగ్ ఎనీ క్లాస్ బికాస్ ఆఫ్ ద ఫెస్టివల్. సో చేస్తాను, వాట్ ఎవర్ యూ సెడ్, I'll take your idea and I'll definitely I'll do that. జస్ట్ అది హెడ్డింగ్ తీసుకొని దాని గురించి జస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా నైబర్స్, ఇండియా అండ్ ఇట్స్ సరౌండింగ్స్, ఇండియా అబుదాబి, ఇండియా ఆఫ్రికా, ఇండియా కెనడా, ఇండియా మెక్సికో రిలేషన్స్ పీరియడ్ ఆఫ్ టైం ఒకటిగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అంటే వాటి ఇంపార్టెన్స్, బైలేటరల్స్. Yes, of course. ఒక కంట్రీ తీసుకుంటే we have to discuss the history, we have to discuss యాక్ట్, ఏమైనా మనకి వాళ్ళకి అండర్స్టాండింగ్ అయిన యాక్ట్స్ ఉన్నాయా, ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి, బౌండరీస్ ఏమైనా ఉన్నాయా, లేదా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా అవసరం అవుతాయి. we have to go for that. అదే సార్, అది చిన్న రిక్వెస్ట్ సార్ నాది. I'll include that. Thank you sir. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పు. ఇప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్ లో పార్షియల్ ప్రెషర్ రావడం వల్ల రెయిన్ఫాల్ వస్తుంది అంటారు కదా సార్, దానికి రీజన్ ఏంటి?
అంటే ఎలా? ఒకటి, బే ఆఫ్ బెంగాల్ ఈజ్ నాట్ యాజ్ ఓపెన్ యాజ్ అరేబియన్ సీ ఆర్ ఇండియన్ ఓషన్. ఇట్ ఈస్ అ క్లోజ్డ్ సీ. క్లోజ్డ్ సీ అవ్వడం ఒకటి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులస్ ఏరియాస్ బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కోల్కతా, వైజాగ్, ఈ చుట్టుపక్కల NH5 మొత్తం కూడా ఒక హాట్ జోన్. దాంతో పాటు బే ఆఫ్ బెంగాల్ ఈజ్ ఎ హాట్ సీ వెన్ కంపేర్ టు అరేబియన్ సీ. ఇలా హాట్ గా ఉండడం వల్ల దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ లో ప్రెజర్ ఫార్మింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్లేసెస్. అండ్ అవి కాస్త ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ఇంపాక్ట్ వల్ల కానీ లేదా ఇంకేదన్నా ఫ్యాక్టర్స్ వల్ల, లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల అది సైక్లోన్ గా మారుతుంది. ఆ సైక్లోన్ ఇట్ అట్రాక్ట్స్ బై ఇండియా బికాస్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూసెస్ హై పొల్యూషన్. పొల్యూషన్ ఎక్కువైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటే లో ప్రెషర్ ఉంటుంది. సో సముద్రం కన్నా మనం హై టెంపరేచర్ లోనే ఉంటాం కదా. సముద్రంలో ఏ 25, 24 ఉంటుంది, మనము ఏ 40, 35లో మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో మన దగ్గరికి వచ్చేస్తుంది ఆ సైక్లోన్ అంతా కూడా. అర్థమైందా? Yes, sir. సో ఐ అప్లోడ్ దిస్ వీడియో. ఈ వీడియో నేను యూట్యూబ్ లో నిన్నటి వీడియో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఇట్ విల్ బి గెటింగ్ అప్లోడెడ్. ఈ వీడియో రేపు అప్లోడ్ చేసేస్తాను. టుమారో కాకుండా ఐ విల్ మీట్ ఆన్ 22nd థర్స్డే. సో థర్స్డే అండ్ ఫ్రైడే విల్ డిస్కస్. ఓకే. సో వెబ్సైట్ ఫాలో అవుతుండండి. వెబ్సైట్ లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. upsradio.in వెబ్సైట్ లో ఫాలో అవుతుంది. ఈ నెక్స్ట్ డిబేట్ ఏముంటుంది, నెక్స్ట్ డిస్కషన్ ఏముంటుంది అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ దట్ ఈస్ ఫర్ ద డే, ఐ ఎండ్ ద సెషన్ హియర్. Thank you. ఎల్లుండి కలుద్దాం. థ్యాంక్ యూ మా. బాయ్ సార్. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.